టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతమైతే ఇక జ్యోత్స్నని, చూడు జ్యోత్స్న, నీ బుద్ధి మార్చుకుంటే ఈ కోట్ల ఆస్తి నీకు సొంతం అవుతుంది, లేదంటే నువ్వే జైల్లో చిప్పకూడు తింటావేమోనని నాకు భయంగా ఉంది అని అనగానే, గ్రాని ఎందుకలా మాట్లాడుతున్నావు? అవుని, నువ్వు ఆ దీపం మీద శౌర్య మీద అటాక్ చేసింది నేనే అని నేను చెప్పినప్పటి నుంచి రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇలాంటి పని మీ తాతకి కానీ మీ అమ్మకి కానీ తెలిస్తే నిన్ను అసలు వదిలిపెట్టరు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? వాళ్ళకెలా తెలుస్తుంది? దీప ఆధారం తెస్తానని చెప్పింది కదా, అంత సీన్ లేదు. దీప గురించి నాకు బాగా తెలుసు. ఒకవేళ దీప దగ్గర ఆధారం ఉన్నా దీప ఖచ్చితంగా ఇక్కడికి రాదు. ఎలా చెప్తున్నావే? ఎందుకంటే దీప చాలా ఎమోషనల్. ఖచ్చితంగా దీప ఆధారం ఉన్నా ఇక్కడికి తీసుకురాదు. తీసుకొస్తే ఈ రెండు కుటుంబాలు ఇంకా దూరం అవుతాయని దీపకి బాగా తెలుసు. అందుకే ఆధారాలు తీసుకురాదు. నువ్వు అలా చెప్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆ దీప మంచితనమే నీ కొంప ముంచిద్ది. అప్పుడు ఆ దీప నోరు తెరిచి చెప్పనవసరం లేదు. ఇంట్లో వాళ్ళే నీ గురించి నిజం తెలుసుకుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పటికీ రాదు. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇంకెక్కడికి? బావ రెస్టారెంట్కి. ఈ పాటికి దీప అలాగే ఆ చంటిది కార్తీక్తో చెప్పినట్టే, దీపతో చెప్పినట్టే కార్తీక్తో కూడా చెప్పే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాడి కళ్ళ ముందు కనిపిస్తే నిన్ను వాడు కొట్టినా కొడతాడు. అక్కడికి వెళ్ళడం అవసరమా? అవసరమే గ్రాని. బావ కొడతాడో తిడతాడో అని దూరంగా ఉంటే బావ నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. అందుకే ఒసేయ్, నీకేమైందే? కార్తీక్ అని వాడెమ్మట పిచ్చి పట్టింది అలా తిరుగుతున్నావు. కానీ చివరికి నీకు ఏం మిగిలింది? ఏది మిగలేదు. అందుకే మీ తాత చూసిన సంబంధం చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నేను చెప్పింది విను గ్రాని. ఈ జో ఎవరి మాట వినదు. జో మాటే అందరూ వినాలి అని అనుకుంటూ జ్యోత్స్న కిందకి వస్తుంది. ఇంతలో అప్పుడే శివనారాయణ, జ్యోత్స్న, నిన్నే పిలుద్దామనుకుంటే నువ్వే వచ్చావా? రా ఇట్రా. ఏంటి తాత? దేని గురించి? ఇదిగో నీ ఫ్రెండ్ గౌతమ్తో నీకు పెళ్లి చేయాలని మేమందరం డిసైడ్ అయ్యాం. ఒకసారి నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఒకసారి నిన్ను అడుగుతున్నాను. చూడు జ్యోత్స్న, నీ అభిప్రాయం ఎలాంటిదైనా సరే, ఈ సంబంధం నువ్వు నో చెప్పినా సరే ఇతనితోనే నీ పెళ్లి జరుగుతుంది. తాతగా నీకు ఈ విషయం కూడా చెప్తున్నాను. తాత, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరే సంబంధం చూసినా నేను పెళ్లి చేసుకుంటాను. అవును తాత, ఇక మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నిశ్చితార్థం ఎప్పుడు, పెళ్ళెప్పుడో చెప్తే చాలు అని వెనకాలనే సుమిత్ర, జ్యోత్స్న, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును మమ్మీ, ఇన్ని రోజులు నా మాటలతో నా చేష్టలతో మిమ్మల్ని అందరినీ ఎంత బాధ పెట్టానో అర్థమైంది. అందుకే నా మనసు మార్చుకున్నాను. మీరు చెప్పినట్టే మీరు ఏ సంబంధం చూస్తే ఆ సంబంధానికి నాకు ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ మార్పు నమ్మచ్చా నమ్మకూడదా అని దాస్ అనుకుంటాడు. ఇక పారిజాతం, ఇదేంటిది? ఇది సినిమా చూపిస్తుంది. పైనేమో కార్తీక్ తప్ప ఎవడితో మెళ్ళో తాళి కట్టించుకోను అంది. ఇప్పుడు వాళ్ళ తాత దగ్గరకు వచ్చి మీరు ఏ సంబంధం చూస్తే అతనితో తాళి కట్టించుకుంటాను అంటుంది. పైది నిజమా, కిందది అబద్ధమా? నాకేం అర్థం కావట్లేదే అని పారిజాతం అనుకుంటుంది. ఇక దశరథ, ఎక్కడికో బయలుదేరినట్టున్నా జ్యోత్స్న? రెస్టారెంట్కి. డాడీ, ఈ మధ్య హెల్త్ బాగాలేక 2 డేస్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళట్లేదు కదా, చాలా పనులు పెండింగ్ అయిపోయినాయి, అందుకే వెళ్తున్నాను. గ్రేట్, వెళ్ళు జ్యోత్స్న, వెళ్ళి హ్యాపీగా నువ్వు రెస్టారెంట్ పనులు చూసుకో. నీ పెళ్లి పనులన్నీ నేను, మీ నాన్న, మీ అమ్మ చూసుకుంటాం, సరేనా? సరే డాడీ అంటూ ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం అలాగే నా దగ్గరకు వచ్చి, అది కదండి, దాని ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. దాని మాట నమ్ముకొని మనం మిగతా పనులు చేసుకుంటే మళ్ళీ అది ఏమైనా చేస్తే? ఏయ్, నీ నోరు తెరిస్తే ఎప్పుడు ఇలాంటి మాటలే వస్తాయా? నా మనవరాలు చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నా మనవరాలు ఏదైనా చెప్పింది అంటే అది చేస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఇక మనం అన్ని పనులు మొదలు పెట్టచ్చు దశరథ అని అంటాడు. ఇక దశరథ, నాన్న జ్యోత్స్నని గుడ్డిగా నమ్ముతున్నాడు, కానీ జ్యోత్స్న అసలు నిజం తెలిస్తే నాన్న జ్యోత్స్నని చాలా అసహించుకుంటారు అని మనసులో అనుకుంటాడు. ఇంకొక పక్కన దీపా, కార్తీక్ ఇద్దరు కూడా రెస్టారెంట్లో ఉంటారు. ఇక రెస్టారెంట్లో శ్రీధర్ అలాగే కావేరి ఇక ఫుడ్ తింటారు కదా. శ్రీధర్ అయితే, ఫుడ్ చాలా బాగుంది, బిల్లు కూడా బాగానే వేసావే అని అంటూ ఉంటే ఇక కార్తీక్, చూడండి మాస్టారు, మర్చిపోయి బిల్లు పంపించేశాను. నాకు తెలుసులేరా నువ్వు నాకు బిల్లు పంపించమని.
నేను అంటుంది నీ గురించి కాదు, మా చిన్నమ్మ గురించి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నా రెస్టారెంట్కి వస్తే వాళ్ళకి ఫుడ్ ఫ్రీ. అందుకే అందులో సగం బిల్లు నువ్వు కట్టేసే. అబ్బో, నాకు అర్థమైందిలేరా, సగం బిల్లేగా, క్యూఆర్ కోడ్ అందుకో, ఇప్పుడే స్కాన్ చేసేస్తాను అని వెనకాలనే కార్తీక్ ఇంకా క్యూఆర్ కోడ్ పెడతాడు. ఇక శ్రీధర్ ఫోన్ వెతుక్కుంటే ఫోన్ కనిపించదు. కావేరి, నా ఫోన్ కనిపించట్లేదు, మీరు ఇంట్లో మర్చిపోయారండి. ఆ విషయం నువ్వు నాకు ఇంటి దగ్గరే చెప్పాలి కదే. మీరే కావాలని మర్చిపోయారేమో అనుకున్నాను. సరే కానీ నీ ఫోన్ తీసుకొని బిల్లు కట్టేసి. దీపని చాలా అవమానిస్తారా? చెప్తా మీ పని. ఇప్పుడు మిమ్మల్ని వీళ్ళందరి ముందు ఇరికిస్తాను అని కావేరి, అది నా ఫోన్ కూడా మర్చిపోయానండి అని అంటుంది. ఇక శ్రీధర్, ఏంటి నన్ను ఆడేసుకోవడానికి డిసైడ్ అయిపోయినట్టున్నావు? నేనెందుకు ఆడుకుంటానండి? మీరు రెస్టారెంట్కి వెళ్తున్నామని చెప్పలేదుగా, చెప్తే కనీసం బ్యాగ్ అయినా తెచ్చుకునేదాన్ని. మీరే హడావుడిగా నన్ను తీసుకొని వచ్చేశారు అని అనగానే ఇక శ్రీధర్ బిల్లు ఇప్పుడు ఎలా కట్టాలి అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, చూడండి మాస్టారు, మా రెస్టారెంట్లో బిల్లు కట్టకపోతే మేము వాళ్ళతో ప్లేట్లని గిన్నెల్ని కడిగిస్తాము. మీరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండండి. కార్తీక్ బాబు, మీరు ఏం చేస్తున్నారు? దీప, ఇలాంటి వాళ్ళతో ఇలాగే చేయించాలి. అప్పుడే కొంతమంది బుద్ధి మారుతుంది. మాస్టారు, అలా చూస్తున్నారేంటి? ఏంట్రా నన్నే దబాయిస్తున్నావేంటి? ప్లేట్లేగా కడగాలి, కడుగుతాను అంటూ శ్రీధర్ ఇక అక్కడ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లని గిన్నెల్ని కడుగుతూ ఉంటే కావేరి అలాగే కార్తీక్ ఇక నవ్వుకుంటారు. దీప మాత్రం, కార్తీక్ బాబు ఏంటిదంతా అని వెనకాలనే అప్పుడే శ్రీధర్ బయటికి వస్తాడు. రాగానే ఇక కావేరి టిష్యూ ఇచ్చి క్లీన్ చేసుకోమని చెప్తుంది. ఇక శ్రీధర్, చూస్తున్నాను రా, నీ పనులన్నీ చూస్తున్నాను. ఈ గిన్నెలు కడిగినంత మాత్రాన నేను వంటవాణ్ణి అయిపోను, అలాగే పనివాణ్ణి అవ్వను. నాకంటూ ఒక గుర్తింపు ఉంది కదా మాస్టారు. అలాగే దీపక్ కూడా ఒక గుర్తింపు ఉంది. తను వంట చేసినంత మాత్రాన, ఇక్కడ పని చేసినంత మాత్రాన తను వంట మనిషో పని మనిషో అవ్వదు. ఈ కార్తీక్ భార్య మాత్రమే అవుతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనుషుల్ని మనుషుల చుట్ట నువ్వు నేర్చుకున్న రోజే నువ్వంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి తెలియని అవసరం లేదురా. నీ పెళ్ళం గురించి నాకు అర్థం అవటానికి నాకు మంచి గుణపాఠమే చెప్పావు. గుర్తుపెట్టుకోరా కార్తీక్. ఖచ్చితంగా నేను నీకు ఏదో ఒక రోజు రివెంజ్ అయితే ఇస్తాను, చూస్తూ ఉండు అంటూ ఇక అక్కడి నుంచి శ్రీధర్ అలాగే కావేరి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోకి అప్పుడే చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇక కార్తీక్ని దీప అలా చూస్తూ ఉండిపోతుంది. దీప, ఏమైంది? కార్తీక్ బాబు, నా గురించి అవమానించారని మీరు ఇలా మీ నాన్నతో గొడవ పడ్డం కరెక్ట్ కాదు. చూడు దీప, నేను ఎవరినైనా అవమానించాలి అనుకోలేదు. నా భార్యని ఎవరైనా వేలెత్తి చూపించి అవమానిస్తే వాళ్ళకి ఇలాగే నేను గుణపాఠం చెప్తాను. ముందు కస్టమర్స్ వస్తున్నారు, నువ్వు వెళ్ళి కిచెన్లో వాళ్ళందరితో ఫుడ్ రెడీగా ఉండేటట్లా చూయించు, వెళ్ళు అని అంటాడు. ఇక దీప కార్తీక్ ఇక రెస్టారెంట్ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే ఎవరో ఇద్దరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా జ్యోత్స్న వాళ్ళిద్దరితో మాట్లాడుతూ, చూడండి, అనుమానం రాకూడదు, అస్సలు డౌట్ రాకూడదు, నేను చెప్పినట్టు చేయండి. ఓకే మేడం, ఇలాంటివి మాకు చాలా ఈజీ, మేం చూసుకుంటాం కదా అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న, బావా, రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్ళడం కాదు, ఈరోజు నేను చేసే పనితో నీ రెస్టారెంటు క్లోజ్ అవుతుంది. అవును, పూర్తిగా శాశ్వతంగా నీ రెస్టారెంట్ మూత పడుతుంది అని చెప్పి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక ఆ ఇద్దరి కస్టమర్స్ కూడా రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. ఇక దీప వాళ్ళకి ఏం కావాలో అని తెలుసుకుంటుంది. వాళ్ళిద్దరూ కూడా బిర్యానీ కావాలని ఆర్డర్ పెడతారు. ఇక దీప వాళ్ళకి బిర్యానీని సర్వ్ చేయమని అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తుంది. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి బిర్యానీ పెడుతూ ఉంటారు. ఇలా బిర్యానీ పెడుతూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్న కొన్ని వాళ్ళతో తీసుకొచ్చిన కొన్నిటిని ఆ బిర్యానీలో వేసేస్తారు. ఇక అది ఎవరు కూడా చూడలేదని గమనించుకొని ఇక వాళ్ళిద్దరూ, ఏంటిది, ఇది అసలు బిర్యానీనేనా? ఇలా అయినా మీరు కస్టమర్లని ట్రీట్ చేసేది? ఇలాంటి బిర్యానీ తింటే ఇంకేమైనా ఉందా? హెల్త్ ఇష్యూస్ రావు? అయినా ఏదో రోడ్డు సైడ్ బిర్యానీ తినాలి అనుకుంటే వాళ్ళు హైజెనిక్గా ఉండరు, క్వాలిటీ ఉండదు అని అంత ఖర్చు పెట్టుకొని రెస్టారెంట్కి వస్తే మీ దగ్గర ఫుడ్ ఇంత క్వాలిటీ లేని ఫుడ్ పెడితే మా హెల్త్ ఏమవ్వాలి, మా ఆరోగ్యం దెబ్బతినదు అని చెప్పేసి గొడవ చేస్తాడు. ఇక ఆ మాటలకి దీపా కార్తీక్, సార్ మేము చెప్పేది వినండి,
మా ఫుడ్డు చాలా క్వాలిటీ ఉంటుంది. ఆ విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. అందుకే ఇంతమంది కస్టమర్స్ రోజు మా రెస్టారెంట్కి వస్తారు. ఏంటయ్యా ఇదే క్వాలిటీ? చూడు మొత్తం పురుగులు వచ్చేసాయో. ఇలాంటి పురుగులున్న బిర్యానీ ఎవరైనా తింటారా? ఇది నిన్నటిదో మొన్నటిదో అయి ఉంటుంది. సార్ లేదు సార్, మేము రోజు ఫ్రెష్ చికెనే పెడతాము అని కార్తీక్ దీప కన్విన్స్ చేయాలని చూస్తున్న ఆ ఇద్దరు మాత్రం చాలా గొడవ చేస్తారు. ఇక ఆ గొడవతో అప్పుడే సత్యరాజు అలాగే వాళ్ళ అబ్బాయి రెస్టారెంట్కి వస్తారు. ఇక ఆ గొడవంతా చూసి సత్యరాజు షాక్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ చూడండి, మీరు చేసిన దానికి ఖచ్చితంగా నేను ఇప్పుడే ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర కలిసి మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ఇక గొడవ చేసి ఫోన్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. ఇక సత్యరాజు కార్తీక్ దీపని పక్కకి పిలుస్తారు. అసలు మీరేం చేస్తున్నారు? రెస్టారెంట్ బాధ్యతలు మీకు అప్పగించింది మీరు నా రెస్టారెంట్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్తారని, ఇలా క్లోజ్ చేయిస్తారని కాదు. నేను నా రెస్టారెంట్ని ఏదో ఒక రేట్లో అమ్ముకుంటాను అంటే ఈ రెస్టారెంట్ని ఉద్ధరిస్తారని నా దగ్గర శపథాలు చేశారు. ఇప్పుడు చూడండి ఏం చేశారో మీరు చేసిన పనికి ఇప్పుడు నేను దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. నేను అనవసరంగా మిమ్మల్ని నమ్మాను అని వెనకాలనే ఇక దీప, సార్ లేదు సార్, కార్తీక్ బాబు మీద మీరు పెట్టుకొని ఈ నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఇది నిజం కాదని ఎలా అయినా నేను ప్రూవ్ చేస్తాను. అవును సార్, మాకొక్క అవకాశం ఇవ్వండి అని కార్తీక్ అంటాడు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇంకా కాసేపట్లో ఇక్కడికి వస్తాడు. ఆయన వచ్చేలోపు మీరు ఎలా మీ నమ్మకాన్ని మీ నిజాయితీని నిరూపించుకుంటారో నేను చూస్తాను. కానీ ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా మీరు మాకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది కార్తీక్ అని సత్యరాజ్ అయితే ఇక దీపా కార్తీక్కి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోకి అప్పుడే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇక అక్కడికి వస్తాడు. రాగానే ఇక వాళ్ళిద్దరు కూడా, సార్ ఇదిగోండి ఈ బిర్యానీనే మాకు వీళ్ళు సర్వ్ చేశారు. ఇది తింటే ఇంకా మా ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా? చూడండి సార్, వెంటనే ఈ రెస్టారెంట్ని క్లోజ్ చేయండి అని అనగానే ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ పురుగులున్న బిర్యానీని చూస్తాడు. అవును, ఇది హైజెనిక్గా లేదు, వెంటనే ఈ రెస్టారెంట్ని క్లోజ్ చేయాలి అని అనగానే ఇక కార్తీక్, అదేంటి సార్, ఇది ఒక్క ఐటెంని చూసి మీరు రెస్టారెంట్ని ఎలా క్లోజ్ చేస్తారు? లోపల ఫుడ్ అంతా కూడా చెక్ చేయాలి కదా, అప్పుడే కదా మీరు దీన్ని క్లోజ్ చేయాలో లేదో డిసైడ్ అయ్యేది అని అనగానే ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తాడు. అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి, ఏమాత్రం కూడా ఎక్కడ కూడా నాసిరకం ఉండదు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ విషయంలో కిచెన్లో ఉన్న ప్రతి ఐటెం నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది, ఎక్కడ నాసిరకం ఐటమ్సే వాడట్లేదు మీరు. మరి ఈ బిర్యానీ ఒక్కటే ఎలా పురుగొచ్చింది అని అనగానే ఇక దీప, ఎలా వచ్చిందో నేను చెప్తాను సార్. వీళ్ళిద్దరూ ఒకరు డబ్బులు ఇస్తే పురమాయించిన వాళ్ళు, ఇక్కడ కావాలని వచ్చి మా రెస్టారెంట్ని దెబ్బ కొట్టడం కోసం ఈ బిర్యానీలో పురుగులు కలిపి ఇలా మా రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలని చూశారు అని వెనకాలే ఒక్కసారిగా సత్యరాజు తన కొడుకు షాక్ అయిపోతారు. ఇక దీప, సార్ మా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఒకసారి అతని పాకెట్లో ఉన్న బాక్స్ని చూడండి అని అనగానే వెంటనే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ అతని పాకెట్లో బాక్స్ని చూస్తాడు. ఇక అతను కావాలని కొన్ని పురుగుల్ని బాక్స్లో వేసి తీసుకొస్తాడు. అది చూసి ఇక ఒక్కసారిగా ఫుడ్ ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఇదిగోండి సార్, ఆ పురుగుల్ని కావాలని బిర్యానీలో వేసి బిర్యానీలో పురుగులున్నాయని, క్వాలిటీ లేదని మీ దగ్గర అబద్ధాలు చెప్పి మా రెస్టారెంట్ని క్లోజ్ చేయాలని, మా రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలని కావాలని వీళ్ళు చేస్తున్న పని. మరి ఈ విషయం మీరు ముందే తెలిస్తే అతన్ని పోలీసులకి అప్పగించవచ్చు కదా, మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎందుకంటే సార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ క్వాలిటీ చెకింగ్ చేసి నెంబర్ 1 పొజిషన్లో క్వాలిటీ చెకింగ్ చేసి అది బాగుందని చెప్తేనే వచ్చిన వాళ్ళందరూ కూడా మా మాటల్ని నమ్ముతారు. ఒకవేళ ఇతన్ని నేను పోలీసులకు పట్టించిన ఎక్కడో ఒక మూలన కస్టమర్స్కి మా మీద ఆ నమ్మకం ఉండదు. అందుకనే ఈ నిజం మీ ముందే చెప్పడానికి ఇక్కడ వరకు వెయిట్ చేసాం అని వెనకాలనే ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించి మీది మేము సర్టిఫై చేస్తున్నాం, మీ క్వాలిటీ నెంబర్ 1 అంటూ ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడే ఇక బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని అది తిని మరీ వెళ్తాడు. ఇక కస్టమర్స్ అందరూ గట్టిగా దీపా కార్తీక్కి క్లాప్స్ అయితే కొడతారు. సత్యరాజ్ అదంతా చూసి, సూపర్ కార్తీక్, నేను నమ్మలేకపోతున్నాను మీ ఇద్దరు ఇంత టాలెంటెడ్ అని, నిజంగా గ్రేట్. ఇంతకీ వాళ్ళని ఎవరిక్కడికి పురమాయించుంటారు? సార్, మన కాంపిటేటర్స్ చాలామంది ఉన్నారు, అందులో వీళ్ళిద్దరూ ఎవరో పురమాయించే వాళ్ళు ఉంటారు. మీరు మాకు ఈ రెస్టారెంట్ని అప్పగించారు, ఇది మాది, దీని మీద చిన్న మచ్చ కూడా పడనివ్వం అని కార్తీక్ దీపా చెప్తారు. ఇక సత్యరాజ్ ఆల్ ది బెస్ట్ చెప్పి ఇక అలాగే ఈసారి ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్లో 10% తీసుకోండి కార్తీక్, మీ ఖర్చులకి ఉంటాయి అని సత్యరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ చాలా సంతోషపడతాడు. ఇక దీప
కార్తీక్ బాబు, ఈ పని నాకు తెలుసు దీపా, ఇది జోష్నే ఖచ్చితంగా చేయించి ఉంటుంది. జోష్నకి ఇలాగే వదిలేస్తే మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. జోష్నకి గుణపాఠం చెప్పడానికి మనం ఏదో ఒకటి చేయాలి. చేద్దాం కార్తీక్ బాబు. ఈసారి మనం వేసే శిక్ష జోష్నకి జీవితాంతం గుర్తుండిపోయేలా వేద్దాం అని దీప అంటుంది. ఇక ఒక్కసారిగా దాసు స్పృహలోకి వస్తాడు. దాసు రాగాలే దశరథన్నయ్య నా దగ్గరికి వచ్చారు. దశరథన్నయ్యతో నేను జోష్న గురించి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. కానీ ఈరోజు దశరథన్నయ్యతో జరిగిందంతా చెప్పాలి. దశరథన్నయ్యని కలవాలి. అవును అంటూ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే కాశీ అక్కడికి వస్తాడు. నానా, దేనికోసం వెతుకుతున్నారు మీరు? ఏం కావాలి? కాశీ, నేను దశరథన్నయ్యతో మాట్లాడాలి. నువ్వు దశరథన్నయ్యకి ఫోన్ చేసి నాకు ఇస్తావా? నానా, మీకంతా గుర్తుందా? నాకంతా గుర్తుంది. నాకు జరిగిన అన్యాయం గురించి అన్నయ్యతో నేను చెప్పాలి. ఆ కుటుంబానికి జరుగుతున్న ద్రోహం గురించి అన్నయ్యకి తెలియాలి. ఏంటన్నా మీరు అంటుంది? పెదనాన్ని మీరు అంతకుముందు కూడా కలవాలనుకున్నారు, ఇప్పుడు కూడా పెదనాన్నతో మాట్లాడాలంటున్నారు. అసలు మిమ్మల్ని తలపైన కొట్టింది ఎవరు నాన్నా? చెప్పు నాన్నా, పెదనాన్నతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? కాశీ, ముందు నేను దశరథన్నయ్యతో చెప్పాలి. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయి కాశీ అని అనగానే ఇక కాశీ దశరథకి కాల్ చేస్తాడు. ఇక దాసు ఫోన్ రావడంతో దశరథ, హలో కాశీ, ఏంటి ఫోన్ చేశావు? నాన్నకి స్పృహ వచ్చింది పెద్దనాన్న, మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్నారు. అవునా, నేనే అక్కడికి వస్తాను. ఎక్కడికి పెద్దనాన్న? నేను ఇప్పుడు దాసి ఇంటికి వెళ్తే జోష్నకి వెనకాలే ఫాలో అయ్యి జోష్న నిజం తెలుసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ దాసుతో నిజం చెప్పకుండా చేస్తుంది. అందుకే ఎవరికి తెలియకుండా నేనే ఎవరు తెలియని ప్లేస్కి వెళ్ళి దాసుని కలవాలి అని దాసు ఇక దశరథ లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు దాసుని అక్కడికి తీసుకురా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక కాశీ, పెదనాన్న నేను దగ్గర తనతో పాటు తీసుకురమ్మంటున్నారు, రానన్నా అంటూ కాశీ అయితే ఇక దాసుని తీసుకుని బయలుదేరుతాడు. ఇక అక్కడికి దశరథ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే ఇక కాశీ దాసుని తీసుకొచ్చి, నాన్న మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అసలు నాన్న తలపైన ఎవరు కొట్టారో, నాన్న ఎందుకు ఇలా అయ్యారో మీరు తెలుసుకోండి పెదనాన్న. సరే కాశీ, నేను దాసుతో మాట్లాడతాను, వెళ్ళు అని వెనకాలనే ఇక దాసు, అన్నయ్య నా ప్రాణానికి చాలా ప్రమాదం ఉందన్నయ్య, నా కళ్ళ ముందే నా చావు కనిపిస్తుందన్నయ్య, మీరే నన్ను కాపాడాలి. అలాగే ఈ నిజం తెలిసాక మీరు ఒకరిని క్షమించరు, వాళ్ళని విడిచిపెట్టరన్నయ్య, కానీ అలా చేయనని నాకు మాట ఇవ్వండి. దాసు, అసలు నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు? అసలు నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ నిజం నువ్వు నాతో చెప్పడానికి ఇంటికి వచ్చావు? చెప్పు దాసు, ఏం జరిగింది చెప్పు. అన్నయ్య, అది జోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలనుకుందన్నయ్య. ఆ విషయం నాకు తెలుసు దాసు. ఏంటన్నయ్య మీరంటుంది? అవును, ఆ రోజు జోష్నని తలపైన కొట్టి నిన్ను చంపాలని కూడా నా కళ్ళతో చూశాను. నిన్ను చంపుతుంటే నేనే ఆపి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాను. కానీ జోష్న నిన్ను ఎందుకు చంపాలనుకుందో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఈ నిజం నీ నోటితో వినే వరకు జోష్నకి దీని గురించి అడగకూడదని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదని నాలోనే దాచుకున్నాను. చెప్పు దాసు, ఎందుకు జోష్న నిన్ను చంపాలనుకుంది? అసలు ఎందుకు జోష్న ఈ పని చేసింది? ఏ విషయం గురించి చెప్పు దాసు అని వెనకాలనే ఇక దాసు, చెప్తానన్నయ్య, చెప్తాను. జోష్న మీరనుకున్నట్టు మీ కన్న కూతురు కాదు. అవునన్నయ్య, జోష్న నా కూతురు, మా పారిజాతం గారి మనవరాలు. అవునన్నయ్య. దాసు, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? జోష్న నీ కూతురేంటి? అవునన్నయ్య, 25 క్రితం మా అమ్మ మీ కుటుంబం మీద పగతో నీ బిడ్డని మార్చి ఆ ప్లేస్లో నా బిడ్డని పెట్టి నీ బిడ్డని చంపేమని కబేలాకి చెప్పింది. కానీ ఆ కబేలా బిడ్డని చంపడానికి మనసు రాక వాడు బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. నీ బిడ్డ ఇదిగో అన్నయ్య ఈ వ్యక్తి దగ్గరే పెరిగింది. తన పేరు కుబేర్ అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతాడు. ఇక దాసు, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నీ బిడ్డ ఇతని దగ్గరే పెరిగింది, ఒక అనాథలాగా. అవునన్నయ్య, తనే నీ కూతుర్ని పెంచుకున్న మహోన్నత వ్యక్తి. ఏటి దాసు, ఏమంటున్నావు నువ్వు? మరి నా కూతురు ఇప్పుడు ఎక్కడుంది? ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడన్నయ్య. ఈ వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. నీ కూతురు బ్రతికి ఉందన్నయ్య, నీ కళ్ళ ముందే ఉంది. దాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునన్నయ్య, నీ కూతురు ఎవరో కాదు, దీపే నీ కూతురు. శివనారాయణ గారి మనవరాలో ఆ ఏకైక వారసురాలు ఎవరో కాదన్నయ్య, దీప అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. దాసులు చెప్తుంది నిజమా? దీప నా కన్న కూతురా? అవునన్నయ్య, ఈ నిజం నాకు తెలిసి నీతో చెప్పడానికి వస్తుంటేనే జోష్న ఎక్కడ ఈ నిజం తెలిస్తే తనని ఇంట్లోంచి పంపించేస్తానని నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది. అన్నయ్య, ఇప్పుడు దీపని కూడా జోష్న చంపాలనుకుంటుంది.
అందుకే వాళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టింది. ఆ రోజు కారుతో దీపని గుద్దించాలి అనుకుంది. ఇప్పుడు కూడా దీపం మీద ఖచ్చితంగా ఏదో ఒక అటాక్ ప్లాన్ చేస్తుంది. దీపని కూడా నాలాగే చంపాలనుకుంటుంది. అందుకే అన్నయ్య, దీపని నీ కూతుర్ని కాపాడుకుంటావనే ఈ నిజం చెప్పడానికే నేను ఇక్కడి వరకు వచ్చాను. నీ కూతుర్ని కాపాడుకో అన్నయ్య. జోష్న మీరనుకున్నట్టు మంచిది కాదు. జోష్నకి ఎట్టి పరిస్థితిలో ఈ విషయం తెలియకుండా నువ్వే దీపని కాపాడుకోవాలన్నయ్య, కాపాడుకోవాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. ఇక కాశీ దాస స్పృహ కోల్పోవడంతో కాశీ దాసం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక దశరథ దీపని తలుచుకుంటూ దీప తన మీద అటాక్ జరిగిన విషయం, దీపని అవమానిస్తున్న విషయం, ఇక శౌర్య ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయరు కదా, ఇవన్నీ కూడా తలుచుకొని తనలో తాను దశరథ చాలా బాధపడతాడు. ఇక నా కూతురికి నేను నా చేతులతో అన్యాయం చేశాను. నా కూతురని తెలియక నాన్న దీపని చాలా మాటలో అన్నాడు. దీప ఈరోజు ఇన్ని కష్టాలు అనుభవిస్తుందంటే దానికి కారణం మేము, మా కుటుంబమే. అవును అని ఏడుస్తూ ఇక దశరథ్ అయితే దీప వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఫోటోకి దండ వేసి ఉంటుంది దశరథ కుబేర్ది. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా ఇక దశరథ నా కూతుర్ని కాపాడిన మహోన్నత వ్యక్తి ఇతనే లేకపోతే నా కూతురు ఏమైపోయేది అని చెప్పి దశరథ ఇక కుబేర్ చేతికి ఫోటోకి చేతులెత్తి దండం పెడుతూ ఉంటే అప్పుడే దీప మీరేంటండి మా నాన్న ఫోటోకి దండ పెడుతున్నారు అని వెనకాలే ఒక్కసారిగా దశరథ మీ నాన్న ఆ ఫోటోలో ఉన్న ఆయన కాదమ్మా, నేనే. అవునమ్మా దీప, నేనే మీ కన్న తండ్రిని. నాన్న నన్ను ఒక్కసారి పిలువమ్మా అని దశరథ ఇక దీపని అడుగుతున్నట్టు ఒక్కసారిగా దశరథ కలకంటాడు. ఇక దీప ఏంటండి ఏం మాట్లాడరేంటి అని వెనకాలే దశరథ ఇక ఒక్కసారిగా దీప ఈయన మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచారు. నా కష్టం తెలియకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మా నాన్న మాతో లేరు అని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చి రండి బాబు కూర్చోండి అని అంటుంది. ఇక దీప లోపలికి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటే ఇంతలోకి అనసూయ పిచ్చిదండి, అందుకే తన కన్న తండ్రి కాకపోయినా నా తమ్ముడు దాని కన్న తండ్రి అనుకొని అది వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంది. అవును బాబు, నిజానికి మా దీప నా తమ్ముడు కూతురు కాదు. వాడికి ఒకరోజు బస్టాండ్లో దీప దొరికింది. అప్పటి నుంచి వాడు దాన్ని కన్న కూతుర్లా పెంచుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నాడు. కానీ మా దీప ఎవరో గొప్పింటి బిడ్డే, అందుకే దానికి అంత మంచి బుద్ధి వచ్చింది అని అనసూయ దశరథతో చెప్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఇలా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.